సార్ ఓకే. గుడ్ ఈవినింగ్ సార్. మన రియల్ బూమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ గుడ్ ఈవినింగ్. 2-3 రోజుల నుంచి నేను నూజివీడు ఒకటి, తర్వాత ఇటు మోపిదేవి, ఉయ్యూరు, తర్వాత ఇంకొకటి హనుమాన్ జంక్షన్ ఇక్కడ వర్క్ చేయడం జరిగింది. అక్కడ దగ్గర దగ్గరగా ఒక 100 మందిని మనం మాట్లాడటం జరిగింది. వాళ్ళందరినీ కూడా రిజిస్ట్రేషన్ అంటే ప్రాసెస్ మొత్తం వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళకి వాళ్ళు రీ మన రిజిస్ట్రేషన్ అయ్యేలాగా ప్లాన్ చేస్తున్నాము, వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి. అట్లా తొందరగానే ఓకే. మనకి నూజివీడు ఆ ఏరియా మొత్తం కూడా ఒక 1000 మందిని రిక్రూట్ చేస్తాము. అట్లాగే 2-3 వెంచులు చూడడం జరిగింది, కానీ ఇంకా వాళ్ళు మన రియల్ భూమికి రాలేదు. వచ్చిన తర్వాత ఆఫీస్కి వచ్చిన తర్వాత మాట్లాడిస్తాం. అది ముందు మేము చూడడం జరిగింది నిన్న వెళ్ళి. అట్లాగే ఇంకా ఇబ్రహీంపట్నం ఈ చుట్టుపక్కల కూడా ప్లాన్ చేస్తున్నాము. ఇంకా ఆఫీస్ అది ఇంకా ఓపెన్ కాలేదు మనకి ఇబ్రహీంపట్నానికి. దాన్ని కూడా మంచి ఆఫీస్ చూసి ఒక 4-5ని మాట్లాడాము. దానికి కూడా ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్కరు చేసే విధంగా, ఎందుకంటే అన్ని కాన్సెప్ట్లు అందరూ చేయలేరు కాబట్టి. ఇప్పుడు దానికి మనకి మ్యారేజ్ బ్యూరో ఉంది, ఇన్సూరెన్స్ లోన్స్ ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కాన్సెప్ట్ మేనేజ్ చేసేలాగా, ఎందుకంటే దానికి ఒక పెద్ద టీం కావాలి. ప్రతి కాన్సెప్ట్కి ఒక టీం కావాలన్నమాట. ఆ విధంగా ప్లాన్ చేస్తున్నాము. ఒకళ్ళు ఫుడ్కి సంబంధించి కానీ మన ఆర్సీఎం దానికి ఆర్ఎఫ్సి ఉంది కదా దానికి, తర్వాత రిచ్ దాగాకి, అట్లాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇన్సూరెన్స్లు కానీ, లోన్స్ కానీ, మ్యారేజ్ బ్యూరో కానీ, అట్లాగే సోలార్ సిస్టమ్స్ కానీ, ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ కానీ, ఇట్లా ప్రతి సర్వీసు మన దాంట్లో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క కాన్సెప్ట్ని ఒక్కొక్కళ్ళు మేనేజ్ చేసేలాగా నేను మాట్లాడుతున్నాను. అంటే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక కాన్సెప్ట్లో నిష్ణాతులు అవుతారు అన్నమాట. ఒకటే పట్టుకున్నప్పుడు దాంట్లో ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అవుతారు కాబట్టి ఆ విధంగా ఆ టీంని రిక్రూట్ చేసుకొని ముందుకెళ్ళే విధంగా మాట్లాడుతున్నాము. అట్లాగే నా టీం కూడా 3700 దాకా వచ్చేసింది. అట్లా రోజుకు ఒక 50 మంది, 100 మంది, నేను పర్సనల్గా ఒక 10 మందిని చేస్తున్నాను. రేపు మళ్ళీ మనకి మనం కోట శ్రీనివాసరావు గారు అనుకుంటా చెప్పింది, ఎవరో ఇట్లా మన చలివేంద్రాలు పెడదామని చెప్పి ఆలోచన వచ్చింది కదా, దాని గురించి కూడా మాట్లాడుతున్నాము. ఇక్కడ లోకల్గా జనసేన పార్టీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కూడా కలుపుకొని, వాళ్ళు ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు. దానికి కూడా మేము వాళ్ళు 400 తీసుకుంటే మేము 200 తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. వాళ్ళని కూడా మనం ఉపయోగించుకోవచ్చు మన దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకునేలాగా. వాళ్ళు చక్కగా ఈ క్యాంపెయిన్ లాగా పెట్టి వచ్చిన వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడాను ఇవాళ. తర్వాత మళ్ళీ మనకి ఒంగోలు నుంచి ఒకళ్ళు వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము. అట్లాగే వైజాగ్లో కూడా ఈరోజు ఒక 2-3 మాట్లాడటం జరిగింది.